అత్తమ్మ. సరే అని అసలు ముచ్చట చెప్పవా మరి వాళ్ళకి? ఎందుకు చెప్పలే? వాళ్ళతోనే గివరకు అత్తివి మనం. దోస్తులు మరి ముచ్చట ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయింది. థాంక్యూ సో మచ్ దోస్తులు. మీ సపోర్ట్ తోటే మేమైతే ఈ వరకు వచ్చినాము. ఇలానే మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి దోస్తులు. అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు దోస్తులు. మరి వీడియోలు నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకుర్రి. గట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయరు. వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా. మరి వీడియోలోకి పోయాం దోస్తులు. ఇక లేట్ ఎందుకు? అవును, ఈరోజు వీడియో ఏంటిది అత్తమ్మ మరి? అయితే ఇవాళ వీడియో ఏంటంటే మొన్నటిదాకా సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి కదా ఊర్లల్లో. గా సర్పంచ్ ఎలక్షన్స్ మీదనే వీడియో తీస్తాను దోస్తులు. మరి సర్పంచ్ ఎలక్షన్స్కి మీ ఊర్లో అయినాయా? మీరు ఎవరికి ఓటేసిర్రు? అయినా గవెట్లా చెప్తారు చెప్పరు కదా. ఓటు వేసిర్రా లేదా గదొక్కడి చెప్పుర్రి సాల్. ముచ్చట పెట్టుకుంటూనే ఉంటారు కూడా. పని పాట ఏం లేనట్టుంది కదా. పాప వీడియోలకు పోదాం. వీడియోలు కాదత్తమ్మా, అవి వీడియోలు. గదే గదే పాప. జయమా, మరి ఎలక్షన్స్ కు నిలబడ్డావు కదా, మరి జనాలు ఉత్తిగానే ఓటేస్తారా? వాళ్ళకింత ఏదన్నా తడపాలి, అట్లనే ఇంత సుక్కబొట్టి ఇచ్చుడో ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చుడో వేయాలి. లేకపోతే వాళ్ళేనా ఓటేసేది? ఇప్పుడు వాళ్ళ పెట్టాలి, తర్వాత వాళ్ళ మీద మనం తినాలి. గా సూర్యాడు ఎంత ఇస్తాడంట తెలుసుకో. వాళ్ళకంటే 500 ఎక్కువనే ఇద్దాం మనము. ఓట్లన్నీ మనకే వాడాలి ఊర్లో. మరి మరి మనిషికి అందరికి చెప్పుకుంటాం. ఫస్ట్ అయితే ఇక సూర్యాడు ఎంతెంత పంచుతాడో తెలుసుకోర్రి. గా సూరి 1000 రూపాయలు పంచుతాడంట ఇంటింటికి. ఇక ఇంట్లో ఎంతమంది ఓట్లు ఉంటే అంతమందికి అన్ని 1000 ఇస్తాడంట. మరి నువ్వేమంటావు జయమ్మా? అవునా, 1000 రూపాయలు ఇస్తాడా? సరే, ఓ ఎకరం వేనా మంచిదే. సర్పంచ్ ఎలక్షన్స్ లా మనమే సర్పంచ్ కావాలి. మనిషికి 2000 ఇయ్యి. ఇంటింటికి ఎన్ని ఓట్లు ఉంటే అన్ని 2000 ఇయ్యి. సరే జయమ్మా, నువ్వు ఎట్లా అంటే అట్లా. అగో ఏమో బాగానే ముచ్చట్లు పెడతారు ఏందత్తమ్మా. ఇక అని తెలుసు కదా సరితా, మీ అత్త సర్పంచ్ ఎలక్షన్లకు నిలబడ్డది గదే. మరి జనాలు అయితే ఉత్తి అయ్యారు కదా, అందుకనే ఏమంటావు అని అడుగుతానా. ఏమన్నది మామయ్య మరి అత్తమ్మ? ఏమున్నది, మనిషికి 2000 చొప్పున ఏమని చెప్పినా. ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే గన్ని 2000 ఏమని చెప్పినా. పైసలు ఇవ్వంటే పైసలు మంచిగా తీసుకుంటారు, ఖతమే వాడికే ఇస్తారు. మనము కొద్ది గొప్ప గిజ్జేస్తాం గజ్జేస్తామని వాళ్ళని నమ్మియాలి. పైసలు తీసుకున్నాడే వాళ్ళు వేసుడే ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకే ఇస్తారు. వాళ్ళకు మన పైన నమ్మకం రాలి కదా. ఏదో 4 మాటలు చెప్పేస్తే అయిపోతుంది, పాపోదు. గంతే అంటవానే? అవును జయమ్మా, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లకి నువ్వు మొట్టమొదటిసారి నిలబడతాంటివి. ఏం చేస్తుందో చేయదో అని వాళ్ళకి ఆ పాత సర్పంచ్కి వేసినా ఇస్తారు. మన దగ్గర పైసలు గుంజుతారు. ఏమున్నది దాంట్లో? కోడలు చెప్పినట్టు చేస్తే ఇంత కొంత నయ్యం. వాళ్ళకు మన మీద నమ్మకం వచ్చేటట్టు చేయాలి. గట్లయితే పావే సర్తా పోయి ప్రసారం చేసుకొని వద్దాం. గట్లనే గా పైసలు బిరాలు ఉన్నాయి తీసుకురాపో, పంచుదాం. పద్మ ఉన్నావా? పద్మ సూరన్న నువ్వేనా? ఇంట్లోనే ఉన్నా. ఇక ఇంట్లో ఉన్నాక ఏడిపోతా. చేనులో లేకపాయే పోదామంటే కూలికి. సరే అవ్వా, ఇంట్లో ఉన్నావా లేదా అని పిలిచిన. అవును, అందరు మంచిగా ఉన్నారు కదా. మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తానే ఇప్పటి వరకు ఇక నీకు తెలిసిందే ఊరికి ఎంత చేసినా ఎంత మంచి చేసినా అని. మరి ఈసారి ఇక చేయమని నిలబడుతుందంట నాకు ఆపోజిట్. ఆమె కొత్త ఆమెకు ఇవన్నీ ఏం తెలుస్తాయి. మరి మనకే ఓటేయాలి. మైకే ఎత్తాం, మీకేకుంటే ఎవరికి ఎత్తాం చెప్పన్నా. ఇక జయమ్మ ఏదో నిలబడుతుంది. ఆమెకు ఇవన్నీ ఏం తెలుసు? అయినా నీకు గెలిచినాక గీ రోడ్లు ఇట్లా వేపియరా అదే అన్న. మస్తు ఇబ్బంది అవుతుంది. గెలుచుతోటే ఫస్ట్ అదే పని చేస్తారా పద్మ? రోడ్లు వేయించుడా ఇక మన ఊరికి? అన్న మరి ఉత్తిగానేనా అయింది? మరి మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. మరి 3 ఓట్లు మాయే ఉన్నాయి. ఒక్కోటితో కూడా అటు ఇటు అవుతుంది. మరి చూసుకో. పద్మ, నాకు తెలియదా? సాయంత్రము మనోళ్ళు వస్తారు కానీ ఇంటికి చిట్టీలు పట్టుకొని వస్తారు, తీసుకో. గట్లన్నావు మంచిగా ఉన్నదే అన్న. సరే పోతాను మరి, గుర్తుపెట్టుకో మనకే వేయాలి ఓటు. మరి గట్లనే. సరే సరే. పద్మ బయటనే ఉన్నది, దారి సరితా పోయి అడుగుదాం. ఓ పద్మ ఇట్లాయే. జయమ్మ నువ్వేనా? ఎలక్షన్లకు నిలబడ్డావంట కదా. అవునే, మరి ఇక సూర్యాడు ఏం చేస్తాడు మనకి. అందుకనే ఈసారి నేను నిలబడ్డిగా. మరి ఓటు మనకే కదా. నీకే జయమ్మ. ఇగో ఏం చేస్తలేడు. నువ్వన్నా మరి చేస్తావన్నా ఆశతోటి అందరం నీకే వేద్దాం అనుకుంటాను. ఖచ్చితంగా చేస్తానే. మన ఊరికి వేయకుంటుంటానా?
ఈ రోడ్లు గిట్లా వేపిస్తే మంచిగుండు. ఇంకా స్కూల్ కూడా పొలగాళ్ళకు దూరం అవుతుంది. మన ఊర్లో స్కూల్ వాడేటట్టు చేస్తావా మరి? సర్పంచ్ అయినాక అన్ని చేయకుంటుంటానా ఇక మరి మీరు ఓట్లేసి గెలిపియాలి నన్ను. మీ దగ్గరనే ఉన్నది, మీ చేతుల్లోనే ఉన్నది సంగతి అంతా. ఎత్తాం కానీ మా ఇంట్లోనే 3 ఓట్లు ఉండే. మరి మాకేమన్నా ఉన్నదా లేదా? ఇగో సాయంత్రం మీ బావ తీసుకొని వస్తాడు కదా అన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు. మరి ఓటు మన కేసుడు మర్చిపోకు, మన గుర్తు తెలుసు కదా. తెలుసు తెలుసు, శంభు గుర్తే కదా, గుర్తున్నది. చెంబు గుర్తుకే వేయాలి మన ఓటు. నా కోడలు చదువుకున్నది, ఊరికి ఇంత అంత మంచి చేద్దామని అనుకుంటాది. దాన్నే ఎలక్షన్లకు నిలబడన్నా గాని నేను నిలబడత్తా, నేను చేస్తా, నేను చూసుకుంటా అన్నది. గట్లా అదే గాని మీకే ఎత్తాం, మీకే ఎక్కితే ఇంకెవరికి ఎత్తాం చెప్పక్క. ఇక సత్త మీద నమ్మకంతోటే ఎత్తాను. ఈసారన్నా మీరు ఊరికి మంచిగా ఎత్తారు అన్న నమ్మకం నాకు ఉన్నది. కానీ అవు అత్త సూర్మామయ్య ఇటే వస్తాడు. ఏం చేయమ్మా మస్తు హుషారు ఉన్నావు. సర్పంచ్ ఎలక్షన్లో గెలుస్తా అనుకోని బ్రహ్మార్థం అయింది. ఇలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, మనము తగ్గేదేలే. ఈసారి కూడా సర్పంచ్ ఎలక్షన్లో మనదే గెలుపు. డబ్బుతోటి పని. డబ్బే కాదు, మంచితనంతో కూడా గెలిచిన రోజులు ఉన్నాయి మనుషులు. డబ్బుతోటే ఎప్పుడు గెలుస్తాం అనుకోకుర్రి. నువ్వు నన్ను ఓడించలేవు జయమ్మా. మంచిగా తప్పుకుంటే బెటరు. ఎక్కువ తక్కువ మాట్లాడకు అనవసరంగా. ఓడిపోయాక పింగాని ముఖం పెట్టుకోవాలి. లేకపోతే ఏంది, మనుషులకి సేవ చేయాలి కానీ నీ లెక్క డబ్బును పేర్చుకుంటా ఓడు కాదు. ఏం మంచి చేసినావు ఊరికి. ఈసారి ఎట్లయినా నీ మీద గెలిచేది తీరుతా నేను. అత్తమ్మ లొల్లెందుకు చెప్పండి, పదండి ఎలక్షన్స్ అయిపోయినాక తెలుస్తుంది కదా. ఎందుకు అత్తమ్మ ఆ మామయ్య ఏదో వరుతారని నువ్వు కూడా అట్లనే సీరియస్ అవుతాను. ఇది ఎలక్షన్స్ టైము, మీరు గిట్లా కోపంగా ఉంటాయి ఎట్లా? అదే అట్లాంటప్పుడు అట్లాంటి వాళ్ళకి గెలిచి చూపియాలి మనము. లతక్క ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటాను నువ్వు? ఇక ఇంకెవరికి ఎత్తనే, మన సూరన్నకి ఇద్దాం అనుకుంటానా. ఆయన ఎప్పటి నుంచి మన సర్పంచే కదా. ఊకోక్క ఏం చేసిండక్క మళ్ళీ గెలిపియనికి? జయమ్మ మంచిగా నిలబడ్డది మన కోసము. మనకు అటో ఇటో ఇంత చేస్తుంది, ఊరికి మంచి చేస్తుంది. వాళ్ళ కోడలు చదువుకున్నది కాబట్టి ఇంతో అంత నయం మనకు ఏదో ఒకటి చేస్తుంది. జయమ్మకు వేద్దాం ఓటు. నేను కూడా గదే అనుకుంటాను రమ్మా. జయమ్మకు ఎత్తే అటో ఇటో ఊరికి సేవ చేస్తుంది, మంచిగా డెవలప్ చేస్తుంది అనుకుంటానా. వాళ్ళ కోడలు చదువుకున్నది కదా. ఇవాళ రేపు చదువుకు వచ్చిన వాళ్ళకు వేసి గెలిపించుకొని ఊరు బాగా చెప్పియాలి. కానీ చదువు రాని వాళ్ళకి ఇచ్చి డబ్బు కూడా పెట్టుకునేటోళ్ళ వాళ్ళ గురించి మనకు తెలుసు కదా. ఇక అట్లాంటి వాళ్ళకు వేసుడు ఎందుకు చెప్పు? అంటే సూరన్న జర పైసలు ఎక్కిస్తాడు కదా. ఇవాళ పైసలు ఇచ్చేదాని గురించి ఆలోచిస్తే రేపటి తరం ఎట్లా? రేపు మన ఊర్లో మన బతుకు ఎట్లుండాలి? జర ఊరు బాగుపడాలి కదా, ఆలోచించు. గది కూడా నిజమే కదా లతక్క. అవునే పద్మ, కానీ జయమ్మ తెలుసు కదా కోపిస్తుంది, ఏం చేస్తావు ఏమో. కోపిష్టిదైనా ఊరికి ఎప్పుడు మంచి చేయాలనే ఉంటుంది. నేను ఎన్నోసార్లు చూసినా కదా. మరి ఇక సూరన్న పైసలు ఇస్తా అన్నాడు, ఎట్లా ఇప్పుడు? ఏమున్నది, పైసలు తీసుకో. పైసలు తీసుకున్నాడే మనకు నచ్చిన వాళ్ళకి వేసుడే ఓటు. గంతే అంటవానే. గట్లయితే గట్లనే. ఇక ఈ జయమ్మ 2000 ఇస్తుందంట కదా, ఇక మంచిదే. ఏం గోపాల్ ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా? మరి ఇంకా 2 రోజులు అయితే మన ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ కదా. ఎవరికి ఇద్దాం అనుకుంటారా ఓటు? అబ్బో వీడుక సూరన్న మనిషి కదా. ఇప్పుడు జయమ్మకు ఎత్తాను అంటే ఏం లే, నా ఇంత ఇట్లా సర్పంచ్ అయిందంటే నా మీద కక్ష కడతాడు. సూరన్నకి ఎత్తామని చెప్తే అయిపోతుంది. మన సూరన్నకే నాగేషు, ఇంకెవరికి ఎత్తా? గదే మరి మన సూరన్ననే గెలిపియాలి. మరి సాయంత్రం వస్తాం, కలుద్దాం సరేనా గోపాల్? సరే కలుద్దాం మహేషు. దోస్తులు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకురు. గట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. దోస్తులు మరి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ ఫర్ ఫన్ దోస్తులు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, దాని మీద కామెడీగా చేద్దామని చేసినాం అంతే. దోస్తులు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకురు దోస్తులు. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం.
అప్పటి వరకు చూస్తూనే ఉండండి మరి మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు.